ప్రైజ్లాడండి మీ అందరికీ. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలి. ఈ యొక్క ప్రార్థనలు, ఆరాధనలు ఇవన్నీ ఎందుకు? దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనట వచ్చే ట్రైన్ చూసి ఆ ట్రైన్ ఆపాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. చేతులు ఊపుతున్నాడు. మరి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ట్రైన్ ఆగలేదండి. ఎందుకు? ఇతను ఉండవలసిన స్థలంలో ఉండలేదు. ట్రైన్ ఎక్కడ ఆగుతుంది? రైల్వే స్టేషన్లో నిలబడి ఆ టైం ప్రకారం వెయిట్ చేస్తే, ఆ రైల్వే స్టేషన్ రూల్స్ పాటిస్తే ఆ ట్రైన్ మనం ఎక్కగలం. ఈయన ఎక్కడో ఉండి ఆపితే ఆ ట్రైన్ ఎలా ఆగుతుంది? మనం కూడా ఆత్మీయ జీవితంలో, పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయనకి ఏది ఇష్టమో, ఆయన నామం ఎలా గణపరచాలి, ఎలా ఆయన ఉద్దేశం మనం తెలుసుకోవాలి, ఏం చేస్తే ఆయనకి ఇష్టం, ఆయన న్యాయ విధులు ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, ఎలా చేస్తే ఆయనకు ఆనందం, ఏం చేస్తే సంతోషం, ఇవన్నీ తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో, దేవుని సంఘ సహవాసంలో దైవజనుడు చెప్పే బోధన వినాలి. అప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు తప్పకుండా అర్హుడుగా మార్చబడే స్థలమే దేవుని సన్నిధి. కొంతమంది దేవుని సన్నిధికి రారండి. బాప్తిసం అయితే తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు. ఆయన సన్నిధిలో మాత్రం కనిపించరు, ఆరాధనలో కనిపించరు, ఉపవాసంలో కనిపించరు, దేవుని వాక్య సమయంలో అక్కడ ఆ స్థలంలో అస్సలే కనిపించరు. మరి దేవుని రాజ్యానికి ప్రవేశం ఏంటి, దేవుని రాజ్యానికి మార్గం ఏంటి, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? ఆయన ఎక్కడో ఉంటే ఆ ట్రైన్ ఆపితే ఆగకుండా వెళ్ళినట్టు నీకు కూడా దేవుడి మేఘం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మేఘాన్ని నువ్వు కూడా ఎక్కలేవు. ఆ మేఘం నీ దగ్గర కూడా నిలబడుతుంది. అలాగే దేవుని సన్నిధికి రండి, ఆయనకి ఏది ఇష్టమో అది చేయండి. తప్పకుండా దేవుని రాజ్యంకి నిన్ను ప్రవేశపెడతాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, సమృద్ధి గల ప్లేస్లోకి నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్.